వ్యసనములను భరించితివి నా రోగములను భరించితివి నా వ్యసనములను అరిగితివి నాకై కలువరికి అరిగితివి నాకై కలువరికి పరిహారించితివి పాప శిక్షను పరిహారించితివి పాప శిక్షను ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు నా అతిక్రమములకై గాయపడిన దోషములకై కొట్టబడిన అతిక్రమములకై గాయపడిన దోషములకై కొట్టబడి చిందిన సిలువ రక్తములో చిందిన సిలువ రక్తములో నా దారిద్ర్యము తొలగించితివి నా దారిద్ర్యము తొలగించితివి ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు నశించిన నన్ను వెదకిదివి నశించిన నన్ను లేపిదివి నశించిన నన్ను వెదకిదివి నశించిన నన్ను లేపిదివి నా శాపమును చూపించితివి నా శాపమును చూపించితివి నీ శాంతముతో క్షమించితివి నీ శాంతముతో క్షమించితివి ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు స్తుతి గీతాంబులకు పాత్రుడవు స్తుతి గీతాంబులకు పాత్రుడవు ప్రభు యేసు నిన్ను పూజింతును ప్రభు యేసు నిన్ను పూజింతును మనసార నిన్నే కీర్తింతును మనసార నిన్నే కీర్తింతును ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు. పాట సంఖ్య ఉన్నాడు టీచర్స్ తీసుకున్నాను. పాట సంఖ్య 248 248 కొత్త పాఠ పుస్తకంలో, తర్వాత 246, ఇంకా పాత పాఠ పుస్తకం అయితే 212. నా కొరకై అన్నీయు చేసేను యేసు నాకు ఇంకా భయము లేదు. 248 కొత్త పాఠ పుస్తకము, తర్వాత పాఠ పుస్తకం వచ్చి 246, ఇంకా పాత పాఠ పుస్తకం అయితే 212. నా కొరకై అన్నీయు చేసెను యేసు
నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసినందులకు, నా కొరకై అన్నీయు చేసినందులకు, నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదను. నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదను. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. క్షామమందు ఏలీయాకు అప్పమిచ్చెను, కేముందిచి ఏలీయాను ఆశీర్వదించెను. క్షామమందు ఏలీయాకు అప్పమిచ్చెను, క్షామం తీర్చి ఏలీయాను ఆశీర్వదించెను. క్షామం తీరే వరకు ఆ విధవరాలి, క్షామం తీరే వరకు ఆ విధవరాలి. ఇంత నూనెకైనా పిండికైనా కొరత లేదు, ఇంత నూనెకైనా పిండికైనా కొరత లేదు. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. ఆకాశ పక్షులను గమనించుడి, ఇయ్యవు అవి పంటను కోయవు. ఆకాశ పక్షులను గమనించుడి, విత్తవు అవి పంటను కోయవు. వాటిని పోషించునట్టి పరమపిత, వాటిని పోషించునట్టి పరమపిత, మమ్ము అనుదినము అద్భుతముగా నడుపు, మమ్ము అనుదినము అద్భుతముగా నడుపు. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. ఏమి ధరింతుమని చింతపడకు, అడవి పుష్పములను తేరి చూడుము. ఏమి ధరింతుమని చింతపడకు, అడవి పుష్పములను తేరి చూడుము. అడవి పుష్పముల ప్రభు అలంకరింప, అడవి పూల ప్రభు అలంకరింప. నిశ్చయంబుగా మమ్ము అలంకరించును, తానే నిశ్చయంబుగా మమ్ము అలంకరించును. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింక భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు
చేసెను యేసు నాకింకా భయము లేదు లోకములో రేపటి దినము గూర్చి చింతపడకు అప్పుడేసు నాకుండా భయమెందుకు రేపటి దినము గూర్చి చింతపడకు అప్పుడేసు నాకుండా భయమెందుకు రేపు దాని సంగతులనది చింతించు రేపు దాని సంగతులనది చింతించు నాటికి ఆటికి ఇలా చాలును నాటికి ఆనకి ఇలా చాలును నా కొరకై అన్నీయు చేసెను యేసు నాకింకా భయము లేదు లోకములో నా కొరకై అన్నీయు చేసెను యేసు నాకింకా భయము లేదు లోకములో ఆశీర్వదించెడి యేసు అరణ్యములో పోషించెను 5,000 మందిని కూడా ఆశీర్వదించెడు యేసు అరణ్యములో పోషించెను 5,000 మందిని కూడా తీర్చును ప్రభువే ప్రతి అవసరత తీర్చును ప్రభువే ప్రతి అవసరత యేసు తన్ను తానే ఆవించెను నా కొరకై యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై నా కొరకై అన్నీయు చేసెను యేసు నాకింకా భయము లేదు లోకములో నా కొరకై అన్నీయు చేసెను యేసు నాకింకా భయము లేదు లోకములో నా కొరకై అన్నీయు చేసినందులకు నా కొరకై అన్నీయు చేసినందులకు నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదం నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదం నా కొరకై అన్నీయు చేసెను యేసు నాకింకా భయము లేదు లోకములో నా కొరకై అన్నీయు చేసెను యేసు నాకింకా భయము లేదు లోకములో. పాట సంఖ్య 238 కొత్త పాఠ పుస్తకము పాత పాఠ పుస్తకం నుంచి 236 స్తోత్రించి కీర్తించదము. మార్చి పాడుకుందాం. 1, 3, 5 కొత్త పాఠ పుస్తకంలో 238 పాత పాఠ పుస్తకంలో 236 స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా అనే పాట మార్చి పాడుకుందాం. కీర్తించేదాము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా గడచిన కాలమెల్లా కంటి పాపావలే గడచిన కాలమెల్లా కంటి పాపావలే కాచెను ప్రభు మమ్ము
హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా పాపమును పాపినాడు హల్లెలూయా మన శాపమును పాపినాడు హల్లెలూయా పాపమును పాపినాడు హల్లెలూయా మన శాపమును పాపినాడు హల్లెలూయా కన్న తల్లి వలెనే కనికరించెను మమ్ము కన్న తల్లి వలెనే కనికరించెను మమ్ము ఎన్న తరమమేమ హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా శోధన కాలములందు హల్లెలూయా మన వేదన కాలములందు హల్లెలూయా శోధన కాలములందు హల్లెలూయా మన వేదన కాలములందు హల్లెలూయా నాథుడు యేసు మన చెంతనుండాలిలా నాథుడు యేసు మన చెంతనుండాలిలా చింతలేమియురావు హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా సర్వలోకమునందున హల్లెలూయా నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా సర్వలోకమునందున హల్లెలూయా నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు చేర్చును కౌగటిలో హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా గడచిన కాలమెల్లా కంటి పాపవలే గడచిన కాలమెల్లా కంటి పాపవలే కాచెను ప్రభు మమ్ము హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి
చెల్లించి ఉల్లాసిద్దుము హల్లెలూయా. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం రండి. సాయంకాల సమయంలో కృతజ్ఞతాకుడికి నిమిత్తం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 75వ అధ్యాయం. కీర్తనలు 75వ అధ్యాయం మొదటి వచనాన్ని అందరం కలిపి చదువుకుందాం. కీర్తనలు 75వ అధ్యాయము మొదటి వచనాన్ని అందరం కలిపి చదువుకుందాం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపంగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. ప్రేమగల దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించి మన కొరకై ఆశీర్వదించి పంచిపెట్టును గాక. ఆయన సహాయం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల పరలోకపు తండ్రి, వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభా కృతజ్ఞత కూడిక నిమిత్తము నన్ను మమ్మలను మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఏర్పాటును బట్టి వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఏ ఉద్దేశం చేత కృతజ్ఞత కూడిక పెట్టుకుంటున్నటువంటి వారుగా ఉంటున్నారో దానికి తగిలినటువంటి ఆత్మీయ ప్రతిఫలము నీ కృపలో నుంచి అనుగ్రహించి మేలుకై జ్ఞాపం చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చే మేము నీ సన్నిధిని అనుభవించే వారముగాను నేర్చుకునే వారముగా ఉంటకు నన్ను మమ్మలను ఆయత్తపరచవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, మా మధ్య ఉండగలటకు నీ ప్రత్యేకమైన కృపను అనుగ్రహించండి. ఎటువంటి డిస్టర్బెన్స్ కలగకున్నట్టు ఆత్మదేవుని యొక్క స్వాతంత్ర్యములో మేము నీ యొక్క ఆత్మ నుంచి పొందగలిగేటటువంటివి నీ కృపలో నుంచి పొందగలుగుటకు మాకు కావలసినటువంటి నీ ప్రత్యేకమైన కృపను అనుగ్రహించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. నా తలంపులు, నా ఆలోచనలు కొట్టివేయండి. నీ తలంపులు, నీ ఆలోచనలతో నింపవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రికి నేను విధేయుడే ఉంటకు సాయం చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి నా నోట తన మాట ఉంచి నీ ప్రియుల కొరకు మీరు సిద్ధపరిచినటువంటి ప్రభా వాక్యములను నేను అందించగలుగుటకు నీ మెండైన కృపను అనుగ్రహించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. నా మట్టుకు నేను ఒట్టివాడినని మీరు ఎరుగుదురు, నోటి మాంద్యం కలిగినటువంటి వాడినని ఎరుగుదురు. కనికరించండి, మేలుకై జ్ఞాపం చేసుకోండి. ప్రభా, నీ ప్రత్యేకమైన కృపలో నా పెదవులను, నా నాలుకను ముట్టి నీ ప్రజలైనటువంటి వారి కొరకు అర్హమైనటువంటి పాత్రగా నన్ను వాడుకుంటారని విశ్వాసంతో నమ్మి స్తుతిస్తూ ప్రభా, మరి కూడి వచ్చే మేము కూడా నీ సన్నిధిని అనుభవించే వారంగా ఉంటకు నీ ప్రత్యేకమైన కృపను, ఏర్పాటును అనుగ్రహించవలసిందిగా కోరుకుంటూ యేసుక్రీస్తు దీవినామంలో స్తుతులు అర్పించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కీర్తనలు 75వ అధ్యాయం.
ఈ కీర్తన రాసినటువంటి గ్రంథకర్త ఎవరండి? ఆసాపు. కీర్తనలు 150 అధ్యాయాలు ఉన్నాయి. 150 అధ్యాయాల్లో సగం మట్టుకు దావీదు మహారాజు రాసినటువంటి వాడిగా ఉంటున్నాడు. మిగతా సగాన్ని మిగతా భక్తులైనటువంటి వారు పంచుకున్నటువంటి వారుగా ఉంటున్నారు. అందులో ఈ యొక్క ఆసాపు అనే వ్యక్తి కూడా ఒకరు. ఈయన గురించి మనం కొన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు ఈ ఆసాపు? ఎడ్విన్ అన్న, ఆసాపు ఎవరు? ఎవరి దగ్గర? గాయకుడు. ఎక్కడ గాయకుడు? దేవుని యొక్క మందిరంలో దావీదు ఏర్పాటు చేసినటువంటి గాయకులలో ఒకడు. గాయకులలో ఒకడైనటువంటి వాడు. ఆ గాయకుడు రాస్తున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. చూడండి, దేవుని గాయకుల్లో దేవుని బిడ్డ. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆయన దేవుని బిడ్డ. కీర్తనలు 73వ అధ్యాయం. కీర్తనలు 73వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల దేవుడు దయాళుడై ఉన్నాడు. నిశ్చయముగా అన్నాడు. ఇశ్రాయేలు ఎడలను, తర్వాత శుద్ధ హృదయుల ఎడల, శుద్ధమైనటువంటి హృదయములు గల వారి ఎడల ఎలాగుండా దేవుడు దయాళుడై ఉన్నాడు. అది ఎలాగా? నిశ్చయముగా. తర్వాత నా పాదములు జారుడుకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను అంటూ ఏమంటున్నాడు? ఈయనలో ఉండేటటువంటిది ఏడు చూస్తున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. ఏడు చూస్తున్నాడంటే భక్తిహీనుల క్షేమం చూస్తున్నాడు. ఎవరైనా దేవుని బిడ్డ. దేవుని బిడ్డ ఎటువైపు మళ్ళింది? తన దృష్టి భక్తిహీనుల వైపుకి వెళ్ళింది. భక్తిహీనుల వైపుకి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన హృదయంలో వేదన పడుతున్నాడు, మత్సర పడుతున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుని బిడ్డ ఏ రకంగా ఉండాలి? దేవునితో సంతోషించే విధంలో ఉండాలి. అయితే ఇక్కడ తన హృదయము, ఇతను కూడా, ఇక్కడ ఈ కీర్తనకారుడు ఎవరు? ఆయనే. మనం చదివినటువంటి భాగంలో ఏమంటున్నాడు? దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము అంటున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము అంటున్న వ్యక్తి ఇక్కడ తన దృష్టి పక్కకు మరలింది. పక్కకు మళ్ళడం చేత ఏమంటున్నాడు? భక్తిహీనుల క్షేమం నా కంటనబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడింది. వాళ్ళ స్థితిని చూస్తున్నాడు, భక్తిహీనుల స్థితిని చూస్తున్నాడు. ఇక్కడ దేవుని యొక్క దృష్టి వైపు తన యొక్క నేత్రాలు తన వైపు లేవు. దేవుని దృష్టి వైపు తన కన్నులు లేవు. తనేం చేస్తున్నాడు? పక్కకి మరలించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎవరు? దేవుని బిడ్డ. ఎలా కిందకి వెళ్తుంటే చూడండి, ఇతరులకు కలుగు ఇబ్బందులను వారికి కలవు. వాళ్ళ యొక్క స్థితిని చూస్తున్నాడు. వాళ్ళ యొక్క స్థితిని అన్ని గమనిస్తున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. వాళ్ళకేమి ఇతనికి కలిగినటువంటి బాధలు, వేదనలు అనేక రకమైన ఉండొచ్చు. అవి ఇక్కడ మనకి తెలియపరచలేదు. కానీ తను పక్కకి చూసినప్పుడు పక్క వారి యొక్క పరిస్థితిని గమనించాడు. దేవుని బిడ్డల యొక్క స్థితిని గమనించలేదు. తన స్థితిని తను చూసుకోలేదు. దేవుని బిడ్డల స్థితిని చూసుకుంటూ తన స్థితిని తను చూసినట్లయితే సంతోషించేటటువంటి వాడుగా ఉండేవాడు.
అయితే భక్తిహీనులైన చూసినప్పుడు తన పరిస్థితి ఏ రకంగా ఉన్నది అనేది చూసుకొని తనలో తాను వేదన చెందుతూ ఏంటి రాస్తున్నాడు, కిందకి అలాగ పొడిగించుకు వెళ్తున్నాడు. ఇవి నీకు నాకు అవసరం అవడానికి పరిశుద్ధాత్మ తండ్రి ఈ గ్రంథంలో రాసి ఉంచినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇలాగ చూస్తూ ఏమంటాడంటే, చూడండి, వాళ్ళ యొక్క పరిస్థితి, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టలేదు, గర్వము కంఠహారంగా వారి చుట్టుకొనుచున్నది, బలాత్కారం ధరించుకున్నారు, క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నాయి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి, బలాత్కారం చేయించు జరుగు కీడునే గూర్చే వారు మాట్లాడుతురు. ఇవన్నీ తనకి ఎలాగుంటున్నాయి అంటే ఆయాసకరంగా, ఇబ్బందికరంగా ఉంటున్నాయి. దేవుడు చూడండి తనతో అప్పుడు ఏం చేస్తాడంటే, చూడండి ఇక్కడ లాస్ట్కి ఒక మాట అంటాడు 13వ వచనంలో, ఎలాగంటున్నాడు, ఇవన్నీ చూశాడు, తన స్థితిని తను మర్చిపోయాడు, దేవుడు తను రక్షించినటువంటి స్థితిని మర్చిపోయాడు, దేవుని ఇంట్లో నేను ప్రధాన గాయకుడిగా ఉన్నాను అన్న విషయం మర్చిపోయాడు. పక్కవాడిని చూసినప్పుడు వాడి యొక్క సంతోషము, వాడి యొక్క ఆనందము చూస్తూ దేవుడు ఎందుకు ఆయన అలా చేసేస్తున్నాడు, నాన్నేంటి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంచాడు అనేటటువంటి మైండ్ సెట్తోనే ఉన్నాడు. అందుచేత ఇక్కడ ఏమంటున్నాడంటే, నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట, ఎంత చూడండి, నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే అని అనుకుంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు, ఈ రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటటువంటి వాడుగా ఉంటున్నాడు దేవుని బిడ్డ అయినటువంటి వ్యక్తి. తర్వాత ఏమంటున్నాడంటే, తన పరిస్థితిని తను చూసుకుంటూ అలాగనుకుంటూ ఒక రకమైన దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత 16 వచనమమ్మా, ఇప్పుడు తన యొక్క పరిస్థితి మళ్ళీ ఏం చేశాడు, దేవుడు తనకి కృపను అనుగ్రహించాడు. భక్తిహీనుల గురించే చూసుకున్నటువంటి వాడిగా ఉంటున్నాడు, తన స్థితిని తను మర్చిపోయినటువంటి వాడిగా ఉంటున్నాడు. మర్చిపోయి ఇప్పుడు వచ్చాడు ఎక్కడికి, ఈ పరిస్థితి అంతా కారణం ఏంటంటూ దేవుని మందిరానికి వచ్చాడు. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు, నేను దేవుని పరిశుద్ధ మందిర స్థలంలోకి పోయి ఇప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళిన తర్వాత తనకి తెలియపరిచినటువంటి దేవుడు సన్నిధిని అనుభవించేటటువంటి వాడిగా ఉంటున్నాడు. తర్వాత దేవుడు తన కృపను బట్టి రివీల్ చేసినటువంటి వాడిగా ఉంటున్నాడు. నీ స్థితి ఏంటి, వాళ్ళ స్థితి ఏంటి అనేది వారికి తెలియపరిచినటువంటి వాడిగా ఉంటున్నాడు. తెలియపరిచిన తర్వాత ఏమంటాడు, 22వ వచనమమ్మా, చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, తన స్థితి తాను ఎరిగినప్పుడు అప్పుడు అనుకున్నాడు, దేవుని యొక్క మహాసంకల్పం తన పక్షంగా ఏ రకంగా ఉంది, వీళ్ళ పక్షంగా ఏ రకంగా ఉన్నదని తెలుసుకున్నప్పుడు తన స్థితిని బట్టి, తను ఆలోచన విధానాన్ని బట్టి అప్పుడు అనుకుంటున్నాడు, ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాడు. నేనేమన్నా ఒప్పుకుంటున్నాడు, నేను తెలివిలేని పశుప్రాయుణ్ణని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. ఎలాగైపోయాడు, అంత దేవుని సన్నిధిలో మంచి సన్నిధిని అనుభవించేటటువంటి వాడు పక్కకి చూసేటప్పటికి ఏ రకమైన అనుభవంలోకి వచ్చాడు, మృగము వంటి పరిస్థితి ఏర్పడింది. సైతాను ఆ రకంగా చేసేటటువంటిదిగా ఉంటుంది.
ఎప్పుడైతే దేవుని సన్నిధిని మనం విడిచిపెట్టినటువంటి వారంగా ఉంటామో మన యొక్క ఆలోచన విధానము అన్నీ కూడా మారిపోయేటటువంటివిగా ఉంటాయి. సంఘములో ఈయన కూడా దేవుని యొక్క సంఘములో ప్రధాన గాయకుడైనటువంటి వాడు తన దృష్టి మరల్చడాన్ని బట్టి ఏ రకమైన అనుభవంలోకి వెళ్ళిపోయాడు? మృగము వంటి పశుప్రాయుడైపోయినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే దేవుని మహాకృపను బట్టి, దేవుడు రివీల్ చేయడాన్ని బట్టి ఇప్పుడు ఏమయ్యాడు? నేను తెలివిలేని పశుప్రాయుడిని అయితే, నీ సన్నిధి మృగము వంటి వాడిని. చూడండి, దేవుని బిడ్డలను ఆయన ఏం చేసేటటువంటి వాడుగా ఉంటాడు? చెయ్యి పట్టుకొని నడిపించేటటువంటి వాడుగా ఉంటాడు. దేవుని ఏర్పాట్లో ఉన్నవారిని అనేక రకమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. పరిస్థితులు వచ్చినప్పటికీ ఆయన ఏం చేస్తూ ఉంటాడు? చూస్తూ ఉంటాడు. ఇది తన అనుభవం. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానని తర్వాత చెప్పాడు. ముందు తన స్థితి చూస్తే, తన పక్కదారికి పోయినప్పుడు, తన దృష్టి పక్కకి మరలినప్పుడు, తన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి అనేక రకమైనటువంటి చూసిన దాన్ని బట్టి తన స్థితిని, దేవుడి యొక్క మందిరంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు తన స్థితిని బయలుపరిచేసరికి, నీ యొక్క గొప్పతనం ఇది, నీ పక్షంగా నేను ఇన్ని కార్యాలు చేస్తున్నాను అని దేవుడు చెప్తూ ఉంటే, అప్పుడు ఆయన తన స్థితిని తను ఒప్పుకున్నాడు. ప్రభువా, నేను ఎంతగా దిగజారిపోవడానికి కారణం నా దృష్టి పక్కకి మరల్చబడడానికి బట్టే కదా అని ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉండి, నీవు నన్ను ఏమంటాడు? నీవు నన్ను నడిపించదవు. తర్వాత ఏమంటాడు? నీ ఆలోచన చేత నడిపించదవు. నీ ఆలోచన చేత నడిపించదు. దేవుని బిడ్డల పక్షంగా దేవుడు ఆ రకమైనటువంటి సంకల్పం కలిగి ఉంటాడు. మనం పక్కకి పోయినప్పటికీ, పక్కకి పోవడానికి కారణం ఏంటి? దుష్టుడు తీసుకొచ్చేటటువంటి అనేక రకమైన పన్నాగాలు ఉంటాయి. ఆ పన్నాగాలను బట్టి ఏం చేస్తూ ఉంటాం? మన దృష్టి మరల్చేటటువంటి వారిగా ఉంటాం. మన దృష్టి మరల్చడాన్ని బట్టి మనం ఏమైపోతూ ఉంటాం? అనేక రకమైనటువంటి ఆలోచనలు పోతాం. ఆలోచనలతో పోయేటప్పటికి మనం మొట్టమొదటిగా ఎక్కడికి? దేవునికి చెందినటువంటి వారు, దేవుని సంతతికి చెందినటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మనకి మన స్థితిని తెలియజేస్తూ, మన గొప్పతనాన్ని ఆయన తెలియజేసేటటువంటి వాడిగా ఉంటాడు. మన గొప్పతనాన్ని మనకు తెలియజేసినప్పుడు మనం మన స్థితిని ఒప్పుకునేటటువంటి వారంగా ఉంటాం. ఒప్పుకోవడాన్ని బట్టి మనకేమొస్తూ ఉంటుంది? హృదయంలో ఆనందం వచ్చేటటువంటిదిగా ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది? దేవుని సన్నిధిలోనే ఉంటుంది. ఈ యొక్క అనుభవం అతను పొందినాడు కాబట్టే అది మనకి, నీకు నాకు ఈరోజు అది ఎంతో ప్రేరణగా ఉండడానికి దేవుడు అనుకూలపరిచినటువంటి వాడిగా ఉంటున్నాడు. చూడండి, 26. చూడండి, తర్వాత తిరిగి రివీల్ అయ్యి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? నా శరీరం క్షీణించిపోయినా, ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుని యందు నేను ఆనందించేటటువంటి అనుభవాల్లోకి వస్తాను. అప్పుడు వస్తూ ఉంటుంది ఆరాధన, అప్పుడు వస్తూ ఉంటుంది స్తుతి, కృతజ్ఞత వచ్చేటటువంటిదిగా ఉంటుంది. ఆ రకమైనటువంటి అనుభవాల్లోనే 75వ కీర్తన రండి. మేము నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇప్పుడు అకులన్న, ప్రిస్కిల్లక్క ఏం చెప్తున్నారు? మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అంటున్నారు. నీవు సమీపంగా ఉన్నావు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు చేసినటువంటి దాన్ని బట్టి నీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము అనేటటువంటి భావన వాళ్ళకి వచ్చేటటువంటిదిగా ఉంటుంది. తర్వాత ఇక్కడ నరులు అంటే
మనమందరం కూడా ఇప్పుడు ప్రత్యేకంగా కూడిక అనేది అక్విలా ప్రిస్కిల్లా వారి యొక్క కార్యాలను బట్టి ఇక్కడ ఏమన్నాడు, నరులు నీ ఆశ్చర్య కార్యాలు. నరుగులు ఇప్పుడు మనం పెట్టుకోవాల్సింది ఏమన్నంటే అక్విలాని ప్రిస్కిల్లాని అక్కడ పెట్టుకొని నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. వాళ్ళు సమాజానికి తెలిపేటటువంటి వారుగా ఉంటున్నారు. వారి యొక్క ఆశ్చర్యకార్యాలు, వారి కుటుంబ పక్షంగా దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు. ఆశ్చర్యకార్యాలు అంటే ఇందులో భౌతికమైనవి ఉండొచ్చు, ఆత్మీయమైనటువంటి కూడా ఉండొచ్చు. వారి ఉద్దేశం ఏంటంటే పాప జయ జీవితంలో దేవుడు తనకు అనుగ్రహించినటువంటి ఉద్యోగం నిమిత్తం ఏం చేస్తున్నటువంటి వారుగా ఉంటున్నారు. వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు. ఇది ఒక ఆశ్చర్యకార్యం వారి జీవితాల్లో. ఇంకొక ఆశ్చర్యకార్యం ఏంటి, అసలు ఆశ్చర్యకార్యం ఏంటి, వాళ్ళకి ఇచ్చినటువంటి రక్షణ బట్టి ఒక ఆశ్చర్యకార్యం. వాళ్ళు ఎక్కడో ఉండేవారు, ఎక్కడ చోద్యం దగ్గర, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. వాళ్ళ సాక్ష్యం మీరు వింటే ఒక రకమైనటువంటి ఆశ్చర్యం కలిపేటటువంటిదిగా ఉంటుంది. ఆ సాక్ష్యం ఏంటంటే అన్యజనాంగానికి, మళ్ళీ చూడండి, ఇప్పుడు ప్రస్తుతం మనకు కొంతమంది ఎర్ర బట్టలు అవి వేసుకునేటటువంటి వారుగా ఉండేవారు. ఆ రకమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉండేటటువంటి, అది ఎలాగుంటారంటే కాంక్రీట్గా ఉండేటటువంటి వారుగా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో నుంచి వారిని ఏం చేశాడు దేవుడు, విడిపించినటువంటి వాడుగా ఉంటున్నారు. ఇది గొప్ప ఆశ్చర్యకార్యం. ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది ఉన్నప్పటికీ దేవుడు వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏర్పాటులో దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం అది గ్రహించుకోవలసినటువంటి అవసరం. అనేక మంది ఉండగా దేవుడు నన్నే ఎందుకు పిలిచాడు, నన్ను పిలిచడమే కాకుండా నా భార్యని ఎందుకు పిలిచాడు అనే ప్రశ్న వేసుకుంటే, ఎప్పుడైనా మీరు పర్సనల్గా వాళ్ళతో మాట్లాడండి. ఇది ప్రతి ప్రభువు చేసే ఆశ్చర్యకార్యాలు. భౌతికమైనటువంటి ఈ యొక్క ఉద్యోగం అనేది ఒక ప్రత్యేకమే, అది పెద్ద ఒక రకంగా దీంతో పోల్చుకుంటే అది పెద్ద విషయం కాదు. మనం పాడినటువంటి పాటల్లో చూస్తూ ఉంటాం, అరణ్యములో దేవుడు 5,000 మందిని పోషించాడట, 5 రొట్టెలు 2 చేపలతోనే. అంటే దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఇది మనం మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం. భౌతికమైనటువంటి ఇప్పుడు వాళ్ళ యొక్క కృతజ్ఞ కూడిక మెయిన్ ఉద్దేశం ఏంటంటే జీవితంలో ప్రభువు చేసినటువంటి ఉద్యోగ కార్యక్రమం, ఆ ఉద్యోగ కార్యక్రమాన్ని బట్టి కృతజ్ఞత కూడిక పెట్టుకున్నటువంటి వారుగా ఉంటున్నారు. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జై గురించి ఆలోచించాల్సినటువంటిది కాదు, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఏర్పాటు పెర్సి విషయంలో ఆలోచించుకోవాల్సిన విషయం. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి తలంపులు, ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఎరిగితే మన జీవితంలో నుంచి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి వస్తువు ఉంటాయి. అనేక మంది ఉన్నారు, అనేక మంది యవనస్తులు ఉన్నారు, ఎవరు ప్రభువుకు సమర్పించుకున్నారు, ఆలోచించుకోవాల్సిన విషయం. ఈ రోజుల్లో భౌతికమైనటువంటిది కాదు కదా, మన క్రైస్తవ జీవితం అంతా ఆత్మ సంబంధమైనటువంటిది. ఆత్మ సంబంధమైనటువంటిది ఆ కుటుంబంలో నుంచి ఆ బిడ్డకు అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఎంత గొప్ప సంగతి ఇది. మనమేమో ఒక తేలిగ్గా తీసుకునేటటువంటి వారంగా ఉంటాం. తేలిగ్గా తీసుకొని ఒక రకంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే వేరే రకమైనటువంటి మాటలు వస్తూ ఉంటాయి మనకు.
ఎంత శ్రేష్టమైనటువంటిది, శ్రేష్టమైనటువంటి కార్యం ఇది. శ్రేష్టమైనటువంటి కార్యాన్ని వాళ్ళ కుటుంబంలో దేవుడు ఏర్పాటు చేశాడు. దాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేసవలసిన వారంగా ఉన్నాం. ఈ లోకంలో జీవించేటటువంటి పరిస్థితులను బట్టి, జేకు ఉద్యోగం వచ్చిన దాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవచ్చు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలముగా పెర్సీ విషయంలో, ఇప్పుడు భౌతికంగా మనకి పెర్సీ కనబడుతూ ఉంటుంది, కానీ దేవుని దృష్టిలోకి వెళ్తే పెర్సీ సంతతి, ఆ యొక్క సంతతి అలాగా ఎక్కడి నుంచి వస్తుంది? పెర్సీ అక్కుల ప్రిస్కిల్ల దగ్గర నుంచి వస్తుంది. ఇశ్రాయేలు సంతతి ఏ రకంగా వచ్చింది? అబ్రహాం దగ్గర నుంచి వచ్చింది. అబ్రహామును మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకునేటటువంటి వారంగా ఉంటాం. అబ్రహాముని ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కానీ ఇశ్రాయేలు సంతతి అబ్రహాము ద్వారా వచ్చినటువంటి సంతతి. రాబో దినాల్లో భవిష్యత్తులో చూడవలసినటువంటి కార్యం ఇది, మనకు కనబడనటువంటి విషయం. కానీ చూడాలి. ఎలాగ చూడాలి? ప్రభు కళ్ళతో చూడాలి. ప్రభు కళ్ళతో చూడాలి. ఆయన దృష్టితో చూస్తే ఆయనలాగా మనం కూడా ఆలోచించగలిగే వారంగా ఉంటాం. మన కళ్ళతో మనం చూసుకుంటూ ఉంటే మనం ఈలోక సంబంధమైన చూసేటటువంటి వారంగా ఉంటాం. ఆయన కళ్ళతో చూస్తే ఆయనలాగా అన్నీ కూడా మనకి తేటపరచబడుతూ ఉంటాయి. ఆ గొప్ప విజన్ గురించి ప్రయాసపడేటటువంటి వారంగా ఉంటాం. అబ్రహాంకి ఆ యొక్క సంగతి అవగతమైనటువంటిదిగా ఉంటుంది. అబ్రహాంకి ఆ సంగతులు చూశాడు. దేవుని కళ్ళు అబ్రహాముల కళ్ళతో చూసుకున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవుని కళ్ళు తీసుకొచ్చి అబ్రహాం కళ్ళలో పెట్టుకున్నాడు. అందుకే చూశాడు. అందుకనే చూసి ఏమన్నాడు? పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాను అంటున్నాడు. నా జీవితంలో కూడా అటువంటి అనుభవాల్లోకి రావాలి. అటువంటి అనుభవాల్లోకి వస్తే అప్పుడు అన్నీ కూడా మనకి సరైన రీతిలో కనబడుతూ ఉంటాయి. లేకపోతే ఆసాపు దృష్టి పక్కకి మళ్ళినట్టు నీ జీవితము నా జీవితం కూడా పక్కకి మళ్ళితే భౌతికమైనటువంటి చూసేటటువంటి వారంగా ఉంటాం. ఆత్మ సంబంధమైనటువంటి చూడలేనటువంటి వారంగా ఉంటాం. ఆత్మ సంబంధమైనవి చూడాలి. చూడండి, యోహాను రాసినటువంటి పత్రికలో యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. మీ కన్నులెత్తి పొలాన్ని చూడాలి. అవి ఇప్పుడే మీ కన్నులెత్తి పొలమును చూడాలి. ఆయన యొక్క రాజ్యాన్ని చూసేటటువంటి అనుభవాల్లో ఉండాలి. ఆయన కళ్ళు పెట్టి చూసేటటువంటి అనుభవాలు. మనకు ఆ రకమైనటువంటివి లేవు. ఎక్కడ చూసినా ఈ రకమైనటువంటి చూస్తూ ఉంటాం. ఇలా అన్నగారు చెప్పినట్టు ఎంత షోకేస్లో పెట్టి దాన్ని ఏసీ రూమ్లో పెట్టినా ఏటది ఆ స్థితే. మన కళ్ళు ఎప్పుడు కూడా కిందకే ఉంటాయి, కిందకే ఉండేటటువంటివిగా ఉంటాయి. కిందకి పెట్టడం వల్ల మనం ఏమవుతూ ఉంటాం? అలాగే బురదలోకే దూరేటటువంటి, మన దృష్టి ఎప్పుడు కూడా మళ్ళేటటువంటిదిగా ఉంటుంది. కిందకే వెళ్ళిపోయేటటువంటి వారంగా ఉంటాం. ఆయన కన్నులు పెట్టి చూస్తే అప్పుడు ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మనకు కనబడేటటువంటివిగా ఉంటాయి. ఆ రకమైనటువంటి అనుభవాల్లోకి వెళ్ళాలి.
వెళ్తేనే సంతోషించేటటువంటి వారంగా ఉంటాం. ఇంకో ముక్క చూడండి, రండి అసలైనటువంటి దాంట్లోకి వచ్చేద్దాం. ఆదికాండం కృతజ్ఞత కూడిక పెట్టుకోవాల్సినటువంటి విషయం. ఆదికాండం 21వ అధ్యాయం. ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు ఈ దినాన్న జయ ఉద్యోగం రీత్యా ఏంటి మనకేం జరుగుతుంది? విందు చేసేటటువంటి వారుగా ఉంటున్నాడు. ఆ దినాన్న అబ్రహాం ఏం చేశాడంట? తన కుమారుడు పాలు విడిచాడనేసి ఏం చేశాడంట? గొప్ప విందు చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. విందు చేసిన తర్వాత చూడండి అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంట? చూడండి, పరిహసించుట శారా చూసింది. తన కుమారుణ్ణి దాసి అయినటువంటి హాగరు కుమారుడైన హాగరు కనిన కుమారుడు పరిహరించుట చూసి పరిహాసించుట చూసిన తర్వాత ఇప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంట? ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము అంటుంది. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? హాగరు చెప్తుంది. ఇప్పుడు ఇంటికి కుటుంబం పెద్ద ఆయన, నేనేమన్నాను క్షమించండి, ఇంటికి పెద్ద అయినటువంటి అబ్రహాము యొక్క మాట ప్రకారంగా వెళ్ళాలి కదా. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? సీను శారాకు వచ్చింది. శారా మాట చెప్పినా ఏమంటుంది? శారా ఈ దాసి అయినటువంటి ఆగరును దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము అని. ఇప్పుడు అబ్రహాం చేయవలసినటువంటి పరిస్థితి ఏంటి? చూడండి, కిందకు రండి. 11. భార్య మాట విన్నాడు. అవతల పక్కన కుమారుడు ఎవరు? అదే ఎవరు కుమారుడు? అబ్రహాం కుమారుడే. భార్య ఇప్పుడు ఏం చెప్తుంది? ఈ దాసీదాని కుమారుడిని వెళ్ళగొట్టమని అంటుంది. తన కుమారుణ్ణే వెళ్ళగొట్టమని చెప్తుంది. ఇప్పుడు అబ్రహాము నేను ఇంటికి యజమాని కదా, నా మాట చెల్లుబాటు అవ్వాలి కదా, వాడు నా కొడుకే కదా అని అన్నాడా? అనలేదు. ఎందుకని అనలేదు? కిందకి రండి. చాలమ్మా, దేవుడు చెప్తున్నాడు ఆ చిన్నవాడిని బట్టి నీ దాసి చదువమ్మా మాట మళ్ళీ. దేవుడు ఈ చిన్నవాడిని బట్టి నీ దాసిని బట్టి దుఃఖపడవద్దు అన్నాడు. దేవుడు చెప్పాడు, భార్య చెప్పింది. భార్య చెప్పిన మాటకి కొంచెం ఆలోచించేటటువంటి వాడుగా ఉంటున్నాడు. అయితే దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఏం చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు? కాంక్రీట్ అయిపోయినటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుని మాటకు వినడానికి ఇష్టపడినటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుచేతే అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. ఎప్పుడైతే నా జీవితాల్లో దేవుని మాట వినడానికి ఇష్టపడ్డామో అప్పుడు మనము మన కుటుంబం ఆశీర్వదింపబడేటటువంటి రీతిగా ఉంటుంది. ఎక్కడ వస్తూ ఉంటుంది దేవుని మాట? దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో వస్తూ ఉంటుంది. ఆ మాట వినడానికి ఇష్టపడాలి. మన సొంత మాటలు మనం ఏవో పెట్టుకొని బొందయంలో ఉంటే సైతాన్ మన దృష్టి మళ్లించేటటువంటి వాడుగా ఉంటాడు. నా జీవితంలో ఎప్పుడైతే దేవుని మాట వింటామో దేవుని ద్వారా ఆశీర్వదింపబడడానికి కారకులం అవుతాం.
దేవుడు ఆశీర్వదింపబడడానికి మనల్ని పిలిచాడు. దేవుడు ఆశీర్వదించడానికి మనల్ని పిలిచాడు. ఆశీర్వాదాలను పోగొట్టుకుంటే దేవుని మాట వినేటటువంటి వారముగా ఉంటాం. భార్య మాట ప్రకారంగా కొంచెం ఇదైనప్పటికీ దేవుడు చెప్పినప్పుడు వెంటనే ఏం చేసినటువంటి వాడిగా ఉన్నాడు. భార్య మాట విన్నాడు అక్కడ. అయితే దేవుడు దాన్ని ఏం చేశాడు? బలపరిచినటువంటి వాడిగా ఉంటున్నాడు. మన జీవితాల్లో కూడా ఆ రకమైన అనుభవాల్లో రావాలి. కుటుంబంలో ఉండేటప్పుడు నేను పెద్ద, నేను చిన్న అని అనుకుంటూ ఉంటే మన జీవితంలో సైతాన్ని ఆడించేటటువంటి వాడిగా ఉంటాడు. ఏది మంచి, ఏది చెడు, ఏది చెడు కార్యము, ఏది దేవుని కార్యం అని చూసుకోవాలి. చూసుకున్న రోజు మనం ఆశీర్వదింపబడేటటువంటి వారముగా ఉంటాం. ఇక్కడ ఆ రకంగా చేయబడ్డా దేవుని మాట విన్నాడు. ఆ రకంగానే తను ఏం చేసినటువంటి వాడిగా ఉంటున్నాడు. సొంత కుమారుడే, తన రక్తం పంచుకు పుట్టినవాడే అయినప్పటికీ దేవుని యొక్క మాట ప్రకారంగా తోలివేసినటువంటి వాడిగా ఉంటాడు. అప్పుడు సంతోషించినటువంటి వాడిగా ఉంటాడు. శారా సంతోషించి అక్కడి నుంచి తన జీవితంలో అనేక రకమైనటువంటి కార్యాలు చూసినటువంటి వాడిగా ఉంటున్నాడు. నా జీవితంలో కూడా అంతే. దేవుని మాట ఎప్పుడైతే మనం వినేటువంటి వారముగా ఉంటామో దేవుని ద్వారా ఆశీర్వదింపబడే వారముగా ఉంటాం. అది మనకెంతో మేలుకరమైంది, మన కుటుంబానికి ఎంతో మేలుకరమైంది. అదే మనకు సంఘానికి కూడా ఎంతో మేలుకరమైనటువంటిదిగా ఉంటుంది. ఈ రకమైనటువంటి అనుభవాల్లోకి వెళ్ళాడు కాబట్టే అబ్రహాం ఆ రకంగా చూసినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఏ రకంగా చూశాడు? పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూచేటటువంటి అనుభవాల్లోకి వెళ్ళాడు. నా జీవితంలో దేవుడు పిలిచాడంటే, నిన్ను ఒక ఆశ్చర్యకరం చేశాడంటే నీ జీవితంలో ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది. అది గ్రహించాలి. భౌతికమైనవేవో పెట్టేసుకుంటూ, భౌతిక సంబంధమే ఆలోచిస్తూ మన జీవితాన్ని జీవించినట్లయితే నష్టపోయేటటువంటి వారంగా ఉంటాం. సైతాన్ని సంతోషించేటటువంటి వాడిగా ఉంటాడు. సైతాన్ని సంతోషించపరచడానికి నువ్వు తిరిగి జన్మించింది కాదు కదా. దేవుని సంతోషపరచాలి. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు ఎరగాలి, దేవుని ఆలోచనలు ఎరగాలి, దేవుని తలంపులు ఎరగాలి. అప్పుడు నా జీవితంలో ఆత్మీయమైనటువంటి మేలు పొందేటటువంటి వారంగా ఉంటాం. మన ద్వారా మన సంతతి అలాగ అభివృద్ధి చెందడానికి దేవుడు మార్గం వేసేటటువంటి వాడిగా ఉంటాడు. ఆ మార్గముని మనం సరళం చేసేటటువంటి వారంగా ఉండాలి. సరళం. యేసు ప్రభువు రాకముందు యోహాను ఏం చేసినటువంటి వాడిగా ఉంటున్నాడు? ఆయన మార్గంలో సరళం చేయను వచ్చినవాడు అని చెప్తాడు. అలాగే మన యొక్క సంతతి కొరకు మనం మార్గాన్ని సరళం చేయాలి. అనేకమైనటువంటి ఇబ్బందులు, ఇరుకులు ఉంటాయి. దీని ద్వారా జయజీవితం రావాలి. కీర్తన అక్కడ ఆసాపు ఏమంటాడు లాస్ట్కి చూడండి, 73వ అధ్యాయంలో 28వ వచనం. నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు ప్రభు అయిన యెహోవా శరణుజొచ్చున్నాను అంటాడు. నీ సర్వకార్యాలు తెలిసింది. తన స్థితి తెలిసినటువంటి తర్వాత అప్పుడు లాస్ట్ స్టేట్మెంట్, ప్రభువా నీ పొందు నాకు ధన్యకరం అంటున్నాడు. పొందంటే కలిసిపోయి ఉండేటటువంటి ఆసాపు ప్రభు అటాచ్మెంట్, భార్యాభర్తల సంబంధం. ఆ భార్యాభర్తల సంబంధం అందులో ఇంక ఎడబాటు అనేది ఉండదు. అప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? ప్రభు అన్నీ చెప్పేటటువంటి వాడుగా ఉంటాడు. సర్వకార్యములను నేను తెలియజేయుదును అంటాడు. నీ సర్వకార్యములను ఎప్పుడైతే ఆయన పొందేటటువంటి వారముగా ఉంటామో, ఆయనతో సహవాసం చేసేటటువంటి వారముగా ఉంటామో, ఆయన ఏం చెప్తూ ఉంటాడు? అన్నీ కూడా తెలియజేసేటటువంటి వాడుగా ఉంటాడు. అదే అబ్రహాం జీవితంలో జరిగినటువంటిది. అబ్రహాం జీవితంలో జరిగినటువంటిది. నేను అబ్రహాముకి ఇది దాచదనా అని ప్రశ్న వేసేటటువంటి వాడుగా ఉంటాడు.
దాచను. ఎందుకని? ఆయనతో ఆయన సహవాసం పొందగలిగాడు. ఆ పొందును బట్టి ఏమంటున్నాడు? నేను అబ్రహాంతో దాయను, సొదొమ గొమొర్రాలను నేను నాశనం చెప్పేస్తాను అని చెప్పేస్తాడు. ఇంకా అబ్రహాం ఏం చేస్తూ ఉంటాడు? అక్కడ ప్రాధేయపడుతూ ఉంటాడు. ఇప్పుడు మనకు ఒక విషయం తెలిసింది, మన మార్గం ఏంటో చూపిస్తున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. అందులో ఏమైనా అవంతరాలు వస్తే ప్రభు దగ్గరికి వెళ్ళి మనం గోజాడవలసినటువంటి అవసరం ఉంది. గోజాడితే ఆయనే అట్లన్నిటిని పక్కకు తోలేసేటటువంటి వాడిగా ఉంటాడు. ఈ కృతజ్ఞత కోరిక మెయిన్ ఉద్దేశం ఆత్మ సంబంధమైనటువంటి మనం వెతికే వారంగా ఉండాలి. అనేక దేవుడు మనకి రండి 75వ అధ్యాయం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు, నీవు సమీపంగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. నరులు నీ ఆశ్చర్య కార్యములను వీళ్ళు వివరించేటటువంటి వారుగా ఉంటారు. ప్రతి ఒక్కరూ వివరించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నరులంటే మన పేర్లు పెట్టుకుంటూ ఉంటే అది వస్తూ ఉంటాయి ఆశ్చర్యకార్యాలు. మొట్టమొదటిగా మనకి రక్షణ అనేదే ఒక ఆశ్చర్యకార్యం, మనం పిలిచిందే ఒక ఆశ్చర్యకార్యం. అనేక జీవితంలో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు జకరియా ఉన్నారు, వారి జీవితాల్లో ఒక ఆశ్చర్యకార్యం. ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఆశ్చర్యకార్యాలు జరుగుతూనే ఉంటాడు దేవుడు. ఇది మనం తెలుసుకోవాలి. దానికి కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చెల్లించవలసినటువంటి వారంగా ఉంటాం. చెల్లిస్తూనే ఉండాలి. పరిస్థితులు ఏమైనప్పటికీ అంటే మన దృష్టి మరల్చకుండా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, అది కష్టమైనటువంటి బాధ అయినప్పటికీ, ఇరుకైనప్పటికీ, ఇబ్బంది అయినప్పటికీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే దేవుడు సంతోషించేవాడిగా ఉంటాడు. ఇరుకు ఇబ్బందులు అంటే ఆయన తొలగించేటటువంటి వాడిగా ఉంటాడు. ఆ ఇరుకు ఇబ్బందులను తీసివేసి మనల్ని సరైన మార్గంలో మళ్ళించేటటువంటి వాడిగా ఉంటాడు. అబ్రహాం జీవితంలో రాలేదా? 100 సంవత్సరాల తర్వాత కొడుకునిచ్చాడు. మళ్ళీ ఆ కుమారుడు 13 సంవత్సరాలు అయిన తర్వాత ఏం చేసినటువంటి వాడిగా ఉంటున్నాడు? తీసుకొచ్చి బలి అర్పించమన్నాడు. అలాంటి నీ నా జీవితంలో కూడా ఉంటాయి. అంత శోధనలు మనకు రావు. అది శోధన కాదు, పరిశోధించడం. నువ్వు సరైన మార్గంలోకి వెళ్తున్నావా లేదని పరిశోధించడానికి ఆయన చేసేటటువంటి ప్రయత్నం అది. ఆ ప్రయత్నంలో మనం సఫలీకృతం అవుతూ ఉండాలి. సఫలీకృతం అవుతూ ఉంటే మన బహుమానాన్ని మనం అందుకునేటటువంటి వారముగా ఉంటాం. చివరగా రండి, కొరింథీయులు రాసినటువంటి పత్రిక, క్షమించండి, అపోస్తల కార్యాలు 10 ఎవరైతే కూడికి పెట్టుకున్నటువంటి వారుగా ఉన్నారో వారి గురించి చిన్న మాట చూపించేసి మనం ముగించుకుందాం. చూడండి 18వ అధ్యాయం చివరి మాట. ఇరవై 26వ వచనమమ్మా. ప్రిస్కిల్లా అకుల విని ఏంటి విన్నారు? 25వ వచనం. ఇక్కడ ఎవరు వచ్చారు? అలెగ్జాంద్ర వాడైన అపోల్లో అనే యూదుడు ఎఫెసుకు వచ్చాడు. ఎఫెసు సంఘంలో అకుల్లా ప్రిస్కిల్లా ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నాడు? యోహాను బాప్తిసం గురించే చెప్తున్నారు. వీళ్ళు ఏం చేసినటువంటి వారుగా ఉంటున్నారు? సంపూర్ణంగా ఎరిగినటువంటి వారుగా ఉంటున్నారు. ఇతరులను ఏం చేసినటువంటి వారుగా ఉంటున్నారు? అతన్ని చూడండి, అతనిని చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విసిదపరచరి. పేర్లు పెట్టుకున్నారు, అకుల్లా ప్రిస్కిల్లా అని
పేర్లకు తగినట్టు, పేర్ల అర్థాల గురించి నేను మాట్లాడట్లేదు. ఈ అకుల ప్రిస్కిల్లాలు ఏం చేశారు? ఒక వ్యక్తిని సరైన మార్గంలో నడిపించేటటువంటి వారుగా ఉంటున్నారు. మీరు కూడా అటువంటి స్థితిలోకి రావాలి. సరైన మార్గంలో మీరు నడుస్తూ ఇతరులను నడిపించేటటువంటి మార్గం. ఇంకా ముందు అనేక రకమైనటువంటివి ఉన్నాయి. దాని కొరకు ఎదురు చూసేటటువంటి అనుభవాల్లోకి రావాలి. అప్పుడే దేవుడు మీ పక్షంగా చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను బట్టి సంతోషించేవాడుగా ఉంటాడు. ఈ కృతజ్ఞత స్తుతులు అనేవి నిరంతరము కొనసాగించేటటువంటివిగా ఉంటాయి. ఇవి ఎల్లప్పుడూ కూడా మీ మదిలో నుంచుకోవలసినటువంటి విషయాలు. అకుల ప్రిస్కిల్లా ఏ రకంగా అయితే అలెగ్జాంద్రియా వాడైన అపోల్లోకు సరైన మార్గం చూపించినటువంటి వారుగా ఉంటున్నారో, మీరు కూడా భవిష్యత్తు దేవుడు మీకు ఉద్దేశించినటువంటిది, నిర్దేశించినటువంటిది మీ బిడ్డల పక్షంగా చేశాడు కార్యాలు. రాబోయే తరాల్లో చేయవలసినటువంటి కార్యాల గురించి ఆలోచించుకుంటూ సరైనటువంటి మార్గంలోకి వస్తే దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషించేవాడు కాడు. మిమ్మల్ని సంఘములో అవయవాలు చేసినందుకు దేవుడు సంతోషిస్తాడు. సంఘములో అవయవాలైనటువంటి ప్రతి ఒక్కరం కూడా సంతోషించవలసినటువంటి విషయం. ఈరోజు అకుల ప్రిస్కలకు వచ్చింది, రేపు నీకు నాకు వచ్చేటటువంటిది. సంఘంలో మనం అందరము అవయవాలు. ఆసాపు దేవుని మందిరంలో ప్రధాన గాయకుడైనటువంటి వాడుగా ఉంటున్నాడు. అతను కూడా ఒక దేవుని మందిరంలో ఒక అవయవం. నువ్వు నేను కూడా దేవుని మందిరంలో ఒక అవయవం. అవయవాలైనటువంటివన్నీ కూడా సరైన రీతిలో స్పందించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అవయవం సరిగ్గా స్పందించట్లేదంటే దాన్ని ఏం చేస్తారు? ఆలోచించుకోండి. దేవుడు ఈ వాగ్దానాన్ని దీవించునుగా. సమయంలో ఒక సహోదరుడు ఒక సహోదరి ప్రభువును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పెద్ద పాప జయ తన యొక్క చదువు అంతట్లో తోడుగా ఉండి ఏ సబ్జెక్టు కానీ ఎక్కడ ఫెయిల్ అనేది కాకుండా దేవుని యొక్క మహాకృపను బట్టి అన్నింటిలో పాస్ చేస్తూ వచ్చినాడు. అలాగే జాబు కూడా దేవుడు ఇస్తూ వచ్చినాడు. ఆ విషయం మొట్టమొదటి విషయము. రెండవ విషయం ఏంటంటే, రెండవ కుమార్తెగా పేర్సిస్ను దేవుడు తన యొక్క పని కొరకై పిలుచుకుంటూ వచ్చినాడని చెప్పి దేవుణ్ణి స్తుతించాలని, దేవునికి థ్యాంక్స్ చెప్పాలని ఇష్టపడుతూ వచ్చినారు. కనుక ఈ రెండు విషయాల్లో కుటుంబంలో చేస్తూ వచ్చిన మేలుని బట్టి ఒక సహోదరుడు ఒక సహోదరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. తర్వాత మనందరం కూడా భోజనం ఏర్పాటు చేయబడుతున్నది. ప్రేమ విందు అంతలో మనం పాల్పొందాం. మొట్టమొదటి సహోదరు చేయండి. ప్రిస్కుల ఏ విధముగా నీ కృపలో ప్రభువా తండ్రి బాప్తిస్మము యొక్క మర్మాన్ని ఎరిగినటువంటి వారుగా